భారీ యుద్ధ నౌకలు, స్పీడ్ బోట్లు, ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ తీరం యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. మిలాన్ 2024లో భాగంగా విశాఖపట్నం బీచ్ రోడ్లో నిర్వహించిన ఫైనల్ రిహార్సల్స్ అద్భుతంగా సాగాయి. భారీ యుద్ధ నౌకలు, స్పీడ్ బోట్లు, ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాలు తీరంలో తమ ప్రతిభను ప్రదర్శించాయి. ఇందులో భాగంగా హెలికాప్టర్ ద్వారా ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడం, తీవ్రవాదుల దాడులను ఎదుర్కోవడం వంటి అంశాలని ప్రదర్శించారు. అనంతరం మిగ్, హక్స్, ఫైటర్ జెట్స్ తీరంలో బాంబుల్ని వెదజల్లుతూ అబ్బురుపరిచాయి. అదే సమయంలో ఆకాశం నుంచి 6 సైనికులు జాతీయ పతాకం, నేవీ పతాకాన్ని పట్టుకుని పారాచూట్ ద్వారా కిందికి దిగారు. వారు ఒక బహుమతిని ముఖ్య అతిథికి అందజేశారు. మెరైన్ కమాండోల సాహస ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నేవీ స్కూల్ విద్యార్థుల నృత్య ప్రదర్శన జాతీయ గీతాలను అలరించాయి. అనంతరం దేశ రక్షణ బలగాలు, రాష్ట్ర రక్షణ బలగాలు, విదేశీ నేవీ బలగాలు, రాష్ట్ర సంప్రదాయ కూచిపూడి, ధింసా, కోయ నృత్యాలు, సంక్షేమ పథకాల నమూనాలతో భారీ పరేడ్ నిర్వహించారు. రేపు ఫైనల్ పరేడ్ నిర్వహించనున్నారు. ఈ పరేడ్ ఫైనల్ రిహార్సల్స్ చూసేందుకు విశాఖ నగరవాసులు పెద్ద సంఖ్యలో తీరానికి చేరుకున్నారు. ఆర్కే బీచ్ నుంచి కురుసురా మ్యూజియం వరకు ఏర్పాటు చేసిన గ్యాలరీలు సందర్శకులతో కిటకిటలాడాయి. ఈ రిహార్సల్స్ ని చూసేందుకు నేవీ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఆకాశం నుండి దిగి వచ్చిన మార్పు గౌరవనీయులైన ముఖ్య అతిథికి ఒక మెమెంటోను అందజేస్తున్నారు.